త్వరలో ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర కుంభమేళాగా పిలువబడే శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆర్టీసీ సేవలను భక్తులకు అందించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు జాతర ప్రాంగణంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జాతరకు సుమారు 10,000 బస్సులను ఏర్పాటు చేసినట్లు, 20 లక్షల మంది ప్రయాణికులను జాతరకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిప్రసాద్ తెలిపారు. జాతర ప్రాంగణంలో 50 ఎకరాలలో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేసి సుమారు 10 నుండి 15,000 మంది సిబ్బందితో ప్రణాళిక సిద్ధం చేశామని చెబుతున్న టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిప్రసాద్ తో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అతి తక్కువ సమయంలోనే ప్రారంభం కానున్న సందర్భంగా అధికారుల సమీక్ష సమావేశం నేడైతే జరిగింది. దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హైదరాబాద్ నుంచి ఆర్టీసీ శాఖ నుంచి మునిప్రసాద్ గారు వచ్చారు. తనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్కారం అండి, మీ ఆర్టీసీ నుంచి ఈ యొక్క మేడారం మహాజాతర ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఆర్టీసీ తరఫున దాదాపు ఒక 3,500 బస్సులు ఒక వారం రోజుల పాటు మేము ఆపరేట్ చేయడానికి సిద్ధమయ్యాము. దాంట్లో ఒక 20 లక్షల మంది ప్రయాణికుల్ని అప్ అండ్ డౌన్ కలిపితే 20 లక్షల మంది ప్రయాణికుల్ని మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము. దానికోసం అని చెప్పి ఒక 50 ఎకరాల్లో ఒక కొత్త బస్ స్టేషన్ అనేటటువంటిది ఇక్కడ బస్ స్టేషన్లో ఏర్పాట్లు చేశాము. 10,000 మంది సిబ్బందితో ఈ యొక్క స్పెషల్ ఆపరేషన్స్ ఒక వారం రోజుల పాటు మేము చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయడానికోసం అని చెప్పి ఈరోజు సమీక్షా సమావేశం జరిగింది. దాంట్లో మా ఎండి గారు శ్రీ నాగిరెడ్డి గారు ఐపీఎస్, అట్లాగే మన ములుగు ఎస్పీ గారు సుధీర్ కుమార్ గారు, అట్లాగే మన కలెక్టర్ గారు కూడా వచ్చారు. వారు కూడా సమీక్షించారు. వారు కొన్ని సూచనలు చేశారు. వాటిని ఏ విధంగా అమలు చేయాలనేటటువంటిది మేము మళ్ళీ కూర్చొని మేము అందరం ఆఫీసర్స్ దాన్ని సమీక్షించుకున్నాము. సో రానున్న రోజుల్లో ఇంకా పనుల పురోగతి బాగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తూ అప్పుడు జనవరి 26 నుంచి ఏదైతే స్పెషల్ ఆపరేషన్స్ ఉంటాయో వాటి కోసం అని చెప్పి మేము పూర్తిగా సన్నద్ధం అవుతున్నాము. సో ప్రత్యేకంగా ఈ జాతరకు పలు జిల్లాల నుండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు సైతం తరలి వస్తుంటారు కదా, ఇక్కడ మేడారం మహాజాతరలో ఎన్ని సెంటర్లను సెట్ చేశారు? ఈ మేడారం జాతర అనేటటువంటిది ముఖ్యంగా 4 జిల్లాల నుంచి, 4 ఉమ్మడి జిల్లాల నుంచి ఎక్కువగా వస్తారు. ఒకటి వరంగల్ జిల్లా, ఆదిలాబాదు, ఖమ్మము, అయిన తర్వాత కరీంనగర్ జిల్లాల నుంచి ఎక్కువ మంది వస్తారు. అట్లాగే హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అట్లా కాకుండా మహారాష్ట్ర నుంచి సిరోంచా ఏరియా నుంచి అటు కాళేశ్వరం మీదుగా జనాలు అక్కడి నుంచి కూడా వస్తారు. కొంతమంది నాగ్పూర్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ట్రైన్లో వచ్చి వరంగల్లో దిగి రావడం జరుగుతుంది. ఆ భక్తులను అందరినీ ఇక్కడ తీసుకురావడం కోసం అని చెప్పి మేము 51 పాయింట్ల నుంచి, అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 5 జిల్లాలే కాకుండా హైదరాబాద్ని కలుపుకుంటే ఏంటంటే జనవరి 1 నుంచి కొంచెము రద్దీ పెరుగుతుంది. అట్లాగే సంక్రాంతి నుంచి కరీంనగర్ కానీ లేకపోతే ఇతర ప్రదేశాల నుంచి ఇంకా సంక్రాంతి తర్వాత కూడా ఇంకా ఎక్కువ పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే మొదట వేములవాడ చూసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ మన మేడారంకి రావడం కూడా ఒక ఆచారం ఉంది కాబట్టి సో ఎక్కువ మంది మన జనవరి 15 నుంచి బాగా ఎక్కువ రద్దీ పెరిగేటటువంటి అవకాశం కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏదేమైనా ఈ యొక్క 2026 సంవత్సరంలో జరిగే మేడారం మహాజాతరకు ఆర్టీసీ నుంచి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకాన్ని సైతం వినియోగించుకునే అవకాశాన్ని మహిళలు కల్పిస్తున్నామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.